హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. అలాగే రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ టీడీపీ లీడర్స్ ఆహ్వానం అంటే బాబు గారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి కూడా ఆల్రెడీ వెళ్ళారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెను అడిగే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్తే మా. షర్మిల గారు ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టారో తర్వాత కాంగ్రెస్లో కలిపేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనేశారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు తత్తు, చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసే షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని చెప్పేసి. సో ఆ రకంగా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వబోతున్నాడా రేవంత్ రెడ్డి అనేది వైరల్ అవుతుంది. రిటర్న్ గిఫ్ట్ అంటే ప్రజలే ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి ముందుగా. తర్వాత అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తున్నట్టే లెక్క. బికాజ్ ఆయన ఏది మర్చిపోడు. ఇప్పుడు మనకి ఇచ్చినవి మనం వెనక్కి ఇచ్చేయాలి కదా, అట్లా ఆయన ఇచ్చేస్తాడు. ఓకే, అందులో సందేహం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల విషయంలో చేసిన వ్యాఖ్యల్లో షర్మిల అనామకురాలు కాదు కదండి. ఆవిడ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి. ఆవిడని కాంగ్రెస్ ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. దానికి ఎవరు వంతపాడక్కర్లా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో తీసుకెళ్ళి పెట్టడం లేకపోతే ఆవిడని ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. షీఈ్ అ నోన్ ఫిగర్ కదా. ఇప్పుడు ఇదే షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గెలిచారు. ఈ రోజు గెలవడానికి ఎవరు లేరు ఆయన గెలిపించడానికి. ఇప్పుడు ఆయన దౌర్భాగ్యం చేతిలో చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కోటరీని ఆయన్ని ఓడిస్తోంది. తర్వాత ఆయన అక్క చెల్లెల్ని బయటికి పంపించారు, తల్లిని బయటికి పంపించారు. బలగం లేదు ఆయనకి ఈరోజు. అంతే కదా, ఒంటరివాడు అయిపోయాడు. జనం ఉన్నారు అనుకోవచ్చేమో ఒక కోణంలో చూస్తే. జనం ఎంతవరకు ఉంటారండి? ఇప్పుడు మీరు అభివృద్ధి చేయనప్పుడు జనం సంక్షేమాలు చూసి మీకు ఎందుకు ఓటేస్తారు? మరి కేసీఆర్కి ఎందుకు వేయలేదు? ఇప్పుడు కేసీఆర్ స్వరంలో మార్పు నిన్న చూశారు కదా, ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? మీరు నెంబర్లు పట్టించుకోకండి, ఒకటి 11 అంటాడు, ఒకటి 2 అంటాడు, మనం గెలవకపోయినా పర్వాలేదు, మన పార్టీ ప్రజల కోసం ఉంది. ఇటువంటి గొంతు ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే గెలిచిన పొంగను ఓడిపోయిన కుంగను అన్నాడు ఆయన. ఏంది బాయ్ అనే మాట ఏమైంది? ఓకే, అందుకని మనిషికి కాలం సమాధానం చెప్తుందండి. జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశారు ఆయన. 151 సీట్లు ఇస్తే చక్కటి పరిపాలన అందించి ఉండొచ్చు. సంక్షేమాలు ఒక్కటే రక్షించవు. మన కేసీఆర్ని రక్షించలేదు. ఈరోజు లోక్సభలో 1 సీటు కూడా రాదు ఆయనకి. రేపు లోక్సభ రిజల్ట్స్లో మీకు 9-7 కానీ లేకపోతే 8-8 కానీ బీజేపీ అండ్ కాంగ్రెస్, ఒకటి ఎంఐఎం ఆర్ మాధవీలత. అర్థమైందా మీకు? అర్థమైంది. సో ఆయన ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చేశారో, భారత రాష్ట్ర సమితి చేశారో, ఆ రోజే పట్టుకొలిపాడు ఆయన. ప్లస్ ఆయన చేసుకున్న తప్పిదాలు. ఇప్పుడు మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ వద్దు. నిన్ను ప్రజలు చక్కగా నీకు పట్టం కట్టారు, రాష్ట్రాన్ని అప్పచెప్పారు, నిన్ను ఒక తెలంగాణ నేత చేశారు, నిన్ను తెలంగాణ బాపు అన్నారు. నువ్వేం చేసుకున్నావు? ఎందుకు చేసుకున్నావు? ఎవరి కోసం? కూతురు లిక్కర్ స్కామ్ ఏంటి, కొడుకు ఫోన్ ట్యాపింగ్ ఏంటి, నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఏంటి, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఏంటి? ఏం ఆశించి? మీకు అవసరమా ఇవన్నీ? మీరు మంచి పనులు చేస్తే ప్రజలు కళ్ళు మూసుకుని మీకు పట్టం కట్టేస్తారు. కానీ మీరు అసలు పక్కవాడు ఏం మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళు ఎలా నెగ్గుతారు, దీని మీద దృష్టి పెట్టారు వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారు, వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ ఎత్తుగడలు ఏంటి తెలుసుకుందాం అనుకుని బొక్కబోర్లా పడ్డారు. నీకు తెలివి ఉంది, చంద్రశేఖరరావు గారికి తెలివి ఉంది, తెలివిని ఉపయోగించుకోలేదు. ఆయన అక్కడ మాయలో పడ్డాడు. ఉన్న సొంత తెలివిని నమ్ముకోకుండా పక్కవాడు ఏం మాట్లాడుకుంటున్నాడు, పక్కవాడు ఏం ఎత్తులేస్తున్నాడు, మనం ఏం పై ఎత్తులు వేయాలని చూశాడు తప్ప మనం చిత్తవుతామని అనుకోవాలా. అట్లా చిత్తైపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారంటే డెఫినెట్గా ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి కారణం ప్రజలు ఇష్టంతో వేస్తున్నారు ఓటు. అంటే వైసీపీకి నెగిటివ్ ఓటు ఇది పాజిటివ్ ఓటుతోటి చంద్రబాబు నాయుడు గారికి వేస్తున్నారు. ఏదో తప్పదు కాబట్టి వేయటం అట్లా కాదండి. వాళ్ళు మాకు అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతో వేస్తున్నారు. నిన్న మీరు టైమ్స్ నౌ రిజల్ట్స్ చూస్తే వాళ్ళు పర్సంటేజ్ వైజ్ ఎవరెవరు వేశారు అని ఇచ్చారు. వీళ్ళు గంపగుత్తగా మాకు 56% మహిళలు వేసేసారు అని చెప్తున్నారు కదా. మరి 56% మహిళలు వేసేస్తే ఆరామస్థానం 94 to 104 ఎందుకు ఇవ్వాలి? గతంలో లాగా 150 ఇవ్వాలి కదా, 152 ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా, 155 ఇవ్వాలి కదా. ఎందుకు తగ్గాయి సీట్లు? ఎందుకు ఇచ్చాడు తక్కువ?
యాక్చువల్గా జరిగింది వేరు, ఆయన ఇచ్చింది వేరు. అక్కడ లోపల అసలు కూటమికే వచ్చింది వాళ్ళకి సర్వే, అవన్నీ బయటకు వస్తాయి, రిజల్ట్స్ వచ్చాక ఒక్కొక్కటి బయటకు వస్తాయి మనకి. ఆరా మస్తాన్ రాత్రికి రాత్రి సర్వేలు మార్చాడు ఆయన, మార్చి ఇచ్చాడు ఆయన. అందుకనే తక్కువ లెక్కలు ఇచ్చాడు, తక్కువ నెంబర్లు ఇచ్చాడు అనమాట. కాబట్టి అవును, అంటే అన్ని సర్వేలు చూసుకుంటే కొన్ని వన్ సైడ్ ఉన్నాయి, కొన్ని వన్ సైడ్ అంటే కూటమికి వన్ సైడ్ ఉన్నాయి, కొన్ని వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్ హార్డ్లీ 3-4 ఉన్నాయి అంతే. కానీ ఆరా మస్తాన్ మాత్రం 70 నుంచి 80 అన్నారు, కూటమికి 90 నుంచి 105 వరకు అన్నారు కదా. మరి గతంలో 2014లో ఇదే ఆరామస్తాను 105 నుంచి 112 వైసీపీ, 60 నుంచి 65, 65 నుంచి ఎంతో తెలుగుదేశం అని ఇచ్చారు. అది రివర్స్ అయింది కదా, 106 వచ్చాయి తెలుగుదేశానికి, 67లో ఉంది వైసీపీకి వచ్చాయి. మరి అప్పుడు తిరగబడింది, మరి నిన్న కూడా తిరగబడచ్చు కదా. అందుకని ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వేలు మనం నమ్మటానికి లేదు. నేను ఆరామస్తాన్ సర్వే వచ్చాక అందరూ కొంచెం గందరగోళం అయ్యారు, దాని మీద ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్ళు చేశారనుకోండి. ఆ వైసీపీ వాళ్ళు ఇంకే ఉంది మేము వచ్చేస్తున్నాం సాక్షిలో వేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు నిన్న ఇండియా టుడేది వచ్చిందండి, మనకంటే ఆరామస్తాన్ది వచ్చాక అందరూ గందరగోళ పడ్డారు, అందరూ ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అందరూ చెప్పాలంటే. దాని మీద చాలా చర్చలు నడిచాయి. ఆరామస్తాన్ తిట్టే వాళ్ళు తిట్టారు, ఆయన ఇచ్చుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. వేరే ఛానల్లో కదా కాదు ఇలాగా అని చెప్పి ఆయన ఫోన్ అంతా ఆయన రికార్డ్స్ అంతా చూపించి అన్ని చేశాడు ఆయన. కానీ అది కాదు, శాస్త్రీయంగా మీరు చేసినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు. ఏదో 500 శాంపిల్స్ తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు పెద్ద పెద్దవన్నీ కూడా 1,00,000 చిల్లర తీసుకున్నాయి, కొన్ని 1,60,000-1,70,000 దాకా కూడా తీసుకున్నాయి శాంపిల్స్. అందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకు తెలుసు. సో అవన్నీ వాళ్ళు శాస్త్రీయంగా ఏ రకంగా చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు రాత్రి మనకు వచ్చింది ఇండియా టుడే సర్వేలు వచ్చాయి మనకి, తర్వాత టుడే చాణక్య ఇవంతా కూడా. ఇప్పుడు ఇండియా టుడే మై యాక్సిస్ కానీ టుడే చాణక్య కానీ వాళ్ళు ఇచ్చింది నిన్న మీరు చూశారు. వాళ్ళు ఇచ్చాక వాళ్ళది ఎప్పుడు కూడా తప్పదు మనకి, వాళ్ళ సర్వే అయితే తప్పదు. ఇప్పుడు ఆరా మస్తాన్ వలీద్ అయితే 2014లో చెప్పింది రివర్స్ అయింది, 2019 ఒకటే కరెక్ట్ అయింది, ఇప్పుడు కూడా రివర్స్ కావచ్చు ఆయన చెప్పింది. కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చనే మనకి. ఏదేవైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, ఆయనకి ఎలాగ ఇన్విటేషన్ వెళ్తుంది. 9వ తారీఖు ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన అమరావతిలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, అందులో సందేహం లేదు. ఇక్కడ గురువు ఓడిపోయాడు, అక్కడ శిష్యుడు ఓడిపోతున్నాడు. ఇక్కడ శిష్యుడు నెగ్గాడు, అక్కడ గురువు నెగ్గుతాడు. ఎవరు గురువు శిష్యులు ఎవరు? ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గురువా? మరి అనుకుంటారు కదా, వాళ్ళిద్దరు గురు శిష్యుల సంబంధమే కదా వాళ్ళిద్దరిది. అందుకని ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి అనుకుంటే, నేను శిష్యుని కాదని ఆయన చెప్పాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. కాకపోతే ఒక్కటి మాత్రం అండి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనూ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ. ఈవెన్ మీరు కేసీఆర్ని తీసుకుంటే నిన్న మరి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం వాడు అని అన్నారు కదా, అసలు అక్షరాభ్యాసం ఎక్కడ చేశాడండి ఆయన? రాజకీయ అక్షరాభ్యాసం ఎక్కడ జరిగింది కేసీఆర్ గారికి? కాబట్టి ఆయన మర్చిపోకూడదు, వెనకాల చూసుకోవాలి, గురువింద గింజలా మాట్లాడకూడదు మనం. మిమ్మల్ని నేను ఒకటి అనేటప్పుడు వేళ్ళు 3 నా కేసు చూస్తున్నాయని మర్చిపోతే ఎట్లా? రేవంత్ రెడ్డిని ఇవాళ మోకాలు ఎత్తులో లేనివాడు మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎందుకు మీరందరూ బాడీ షేమింగ్ చేస్తారు? మీకు ఏం హక్కు ఉంది? మీరు పెద్దవాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి నా మాట అన్నాడు ఆయన. నోరు పడేసుకోవద్దు, ఇంకా మనకి చింత చచ్చిన పులుపు చావలేదంటే ఎట్లా? రేపు పూర్తిగా పులుపు చచ్చాక ఎల్లుండి మాట్లాడాలి ఆయన మాట. కాబట్టి కేసీఆర్ గారు అంటే ఉండే రెస్పెక్ట్ని ఆయన పోగొట్టుకున్నారు అంతే. అంటే మొత్తానికి ఈ రకంగా రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది తప్పకుండా, చంద్రబాబు నాయుడు గారి గెలుపుతో. ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.